ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా? ఏం చూస్తున్నారు? ఒరే అయ్యా, అమ్మోరి దయ వల్ల ఇక మీ వైవాహిక జీవితం 100 ఏళ్ళు పిల్లా పాపలతో చల్లగా వర్దిల్లుతుంది. ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళు? రే దీపక్, రూపకి దొంగతనంగా తాళి కట్టింది ఎవరో కాదో, రాజుని. ఏమంటున్నావు మమ్మీ నువ్వు? అవును దీపక్, బోనాలు తీసుకొచ్చి ఇలా నేల మీద తినేది కొత్తగా పెళ్ళైన దంపతులే. ఇక్కడ రాజు రూప బోనం తింటున్నారు. ఇంట్లో కూడా వాళ్ళ ప్రవర్తన అనుమానంగానే ఉంది. అర్ధరాత్రులు నేరుగా బెడ్రూంలోకి దూరేస్తున్నాడు. రూప వెళ్ళి అత్తారింట్లో అన్ని పనులు చేసి పెడుతుంది. నా అనుమానమే నిజమైంది దీపక్. మమ్మీ పద, ఈ విషయం వెంటనే మావయ్యకి చెప్తాం. వద్దు దీపక్, ఈ విషయం మీ మావయ్యకి తెలియకూడదు. ఏమంటున్నావు మమ్మీ నువ్వు? అవును దీపక్, రూప మెళ్ళో తాళి కట్టింది రాజు అని మీ మావయ్యకి తెలిస్తే రాజుని నిలదీస్తాడు. రాజు గౌతమ్ అరాచకాల గురించి మీ మావయ్యకి అంతా చెప్తాడు. అప్పుడు మీ మావయ్య శభాషరా రాజు అని భుజం తట్టి వీళ్ళిద్దరి పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడు. అలా జరిగితే మనకే నష్టం రా. మమ్మీ, నాకు దక్కాల్సిన రూపని దొంగతనంగా వాడు దక్కించుకున్నాడు. వాడి తెలివితేటలు వాడు చూపించాడు, నా తెలివితేటలు నేను చూపిస్తాను. ఏం చేస్తావురా? ఆ రాజుగాని మైసమ్మ సాక్షిగా మైసమ్మకి బలిస్తాను. వాణ్ణి ఇక్కడే లేపేస్తాను మమ్మీ. రై, అర్జెంటుగా మైసమ్మ గుడి దగ్గరికి రండ్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.